ఈరోజు మనం 30 నిమిషాలలో మనం కారు గురించి ఫుల్‌గా నేర్చుకొని 30 మినిట్స్‌లో మీకు డ్రైవింగ్ చేసే అంత కెపాసిటీ అయితే నేను తెప్పిస్తా. ఆహ్, ఒకసారి మీ మీ మీరు నోటెడ్ చేసుకోండి. ఫస్ట్, ఫస్ట్ మనకు కీ ఎక్కడ పెట్టుడు అనేది చూసుకోవాలి. మీకు ఇవన్నీ తెలవాలి. ఫస్ట్ మన కారు నడపాలంటే ఇది కీ. కొన్నిటికి పుష్ బటన్ ఉంటది. కీ ఆన్ చేయడం. మనకు వీటి గురించి మెయిన్‌గా తెలవాలి. మనకి ఇది ఏంటిది? ఇది క్లచ్. ఈ క్లచ్‌ని బట్టి మనము గేర్లు అయితే చేంజ్ చేసుకోవాలి. ఇది బ్రేక్ అంటారు. ఇది మధ్యలో ఉంటది బ్రేక్. ఈ బ్రేక్ వస్తే మనకు ఆగుతది. ఇది ఎక్సిలరేటర్. ఈ ఎక్సిలరేటర్ తోటి మనం ఏం చేయాలి? మూవ్ చేయాలి కార్‌ని. ఇది స్టీరింగ్ అండి. ఇట్లా కరెక్ట్ మధ్యలోకి ఉన్నదిగా ఇట్లా ఎస్ సింబల్ ఇట్లా మధ్యలో ఉంటే స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతది. మనం కొద్దిగా కట్ చేయాలంటే ఇట్లా ఇట్లా చేసుకోవాలి. ఇటు కట్ చేయాలంటే ఇటు కట్ చేసుకోవాలి. వీటి గురించి కూడా మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. ఇదేంటిది మనకు హెడ్ లైట్. చూడండి ఇది హెడ్ లైట్. ఇది ఆన్ చేసుకోవడం. ఇది ఇది కూడా మనకు అప్పర్ టిప్పర్ ఆన్ అవుతుంది. మనకి ఇట్లా ఇట్లా ముందుకు ప్రెస్ చేస్తే మనకు అది ఫాగ్ లాంప్ అనేది ఒకటేసారి వాళ్ళ కళ్ళకు కనబడుతుంది అన్నట్టు ఎదుటి వారికి. తర్వాత ఇది దీని గురించి తెలవాలి. ఇది మనకి ఏంటంటే మనకు మన అద్దం మీద ఏమైనా వాటర్ గిట్ల ఉంటే ఇట్లా అంటే వాటర్ పడుతుంది అన్నట్టు. ఇట్- ఇట్లా అంటే వాటర్ వస్తుంది. మీకు ఒకసారి మీకు నేను డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు చూపించుతుంది. మనకు మెయిన్గా తెలవాల్సినవి అదండి. నెక్స్ట్ మనం ఇక్కడికి వద్దాం. మనకు హ్యాండ్ బ్రేక్. ఇది హ్యాండ్ బ్రేక్. ఈ హ్యాండ్ బ్రేక్ని మనం ఇది లోపలికి ప్రెస్ చేసి కిందికి అలాగో కార్ మూవ్ అయింది. ఎట్లా అంటే హ్యాండ్ బ్రేక్ వేసుకోవడం. ఇది గేర్. కంపల్సరీ మనకేంది ఈ గేర్లు ఏంటి దాని మీద మీరు ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ గేర్ అంటే ఇట్లా అని ఇట్లా ముందుకేయాలి. ఓకేనా? ఇది ఫస్ట్ గేర్. నెక్స్ట్ సెకండ్ గేర్ అంటే మళ్ళీ ఇట్లా అని ఇటే ఎగ్గాలి కిందికి. ఇది సెకండ్ గేర్. ఓకేనా? ఇప్పుడు థర్డ్ గేర్ అంటే చూసారుగా ఇట్లా ఇప్పుడు మధ్యలో నుండి ఇట్లా పైకి అంటే థర్డ్ గేర్ పడుతుంది. ఓకేనా? ఇగో థర్డ్ గేర్. మళ్ళీ ఇది న్యూట్రల్కి వచ్చింది. ఇది ఫోర్త్ గేర్ అండి. ఇట్లా కిందికంటే ఫోర్త్ గేర్. తర్వాత ఫిఫ్త్ గేర్ వేయాలంటే ఇటు దొబ్బి ఇట్లా పైకి వేయాలి. ఇది ఫిఫ్త్ గేర్. సేమ్ మళ్ళీ అట్లా రివర్స్ చేయాలంటే ఇట్లా అని ఇట్లా కిందికంటే రివర్స్. ఓకేనా? మీకు అర్థమైందిగా. మళ్ళీ ఒకసారి ఫస్ట్ గేర్ అంటే ఇట్లా అని ఇట్లా వేయాలి ఫస్ట్ గేర్. సెకండ్ గేర్ మళ్ళీ థర్డ్ గేర్ మళ్ళీ ఇట్లనే ఫోర్త్ గేర్ మళ్ళీ ఇట్లా అని ఇటు వత్తి ఇట్లా అంటే ఫిఫ్త్ గేర్ మళ్ళీ ఇట్లా అని ఇప్పుడు రివర్స్ చేయాలంటే ఇట్లా అని ఇటు కిందికంటే రివర్స్. ఈ స్ట్రక్చర్ మీ మైండ్లో ఉండాలండి. ఈ స్ట్రక్చర్ మైండ్లో ఉంటే మీకు కంపల్సరీ కార్ నడవడం అయితే వస్తుంది. ఈ గేర్లు ఎట్లా వేయాలి? ఈ గేర్ వేసేటప్పుడు కంపల్సరీ మన కాలు అనేది క్లచ్ మీద అయితే ఉండాలి. ఇట్లా క్లచ్ నొక్కి అట్లా చూడండి. క్లచ్ అయితే నొక్కుతున్నా. క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేస్తా. ఇట్లా ఫస్ట్ గేర్ వేసి మనం ఏం చేయాలి? ఆ కాలు కాడ క్లచ్ని ఇట్లా మెల్లగా ఇడుస్తూ ఈ ఎక్సిలేటర్ అనేది ఇట్లా ఒత్తాలి. అట్లా ఒత్తితే కంపల్సరీ కార్ మూవ్ అవుతుంది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ క్లచ్ ఇట్లా ఒత్తి మళ్ళీ క్లచ్ ఒత్తి మళ్ళీ సెకండ్ గేర్ వేసుకోవాలి. సెకండ్ గేర్ వేసుకున్న తర్వాత మెల్లగా మనం అది క్లచ్ ఇడుచుకుంటే ఎక్సిలేటర్ ఇస్తే కార్ అయితే మూవ్ అవుతుంది. చూడొచ్చు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. కీ పుష్ బటన్, కొన్ని కార్లకు పుష్ బటన్ ఉంటుంది, కొన్ని కార్లకు కీ ఉంటుంది. మనము ఇది ఏంది స్టీరింగ్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేసిన తర్వాత మనం ముందే ఇదేంది హ్యాండ్ బ్రేక్ అయితే తీసేయాలి. హ్యాండ్ బ్రేక్ తీసేసి చూడు క్లచ్ ఒత్తాలి. కాలుతో క్లచ్ ఒత్తి ఇక ఫస్ట్ గేర్ అయితే వేసిన. ఫస్ట్ గేర్ వేసి మెల్లగా క్లచ్ ఇడ్చుకుంటా ఎక్సిలేటర్ అయితే ఇస్తాను. ఎక్సిలేటర్ ఇచ్చుకుంటా చూడండి స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్టీరింగ్ స్ట్రైట్గా పెట్టుకొని మెల్లగా మూవ్ అయితే చేస్తున్నా. మీకు అయితే అర్థమైందిగా. మూవ్ చేయడం, క్లచ్ స్లోగా ఇడ్చుకుంటా ఎక్సిలేటర్ అయితే ఇవ్వాలి. ఇస్తే కార్ మూవ్ అవుతుంది. కొద్దిగా మూవ్ అయిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసుగా. మళ్ళీ క్లచ్ అయితే గట్టిగా ఒత్తి సెకండ్ గేర్ అయితే ఇస్తున్నా. సెకండ్ గేర్ వేసుకున్నా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ క్లచ్ని ఇవ్వాలి, ఎక్సిలేటర్ ఇవ్వాలి. కార్ అయితే మూవ్ అవుతుంది.
ఇలా నడిపితే మీకు 100% కార్ డ్రైవింగ్ అనేది 30 మినిట్స్‌లో 100% వస్తుంది. చూసారుగా ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అండి కార్ నడపడం. భయపడొద్దు. ఫస్ట్ కార్‌ని చూసి భయపడొద్దు. మనం సైడ్ ఇండికేటర్ అంటే సైడ్ మిర్రర్స్ చూసుకోవాలి. ఆ మిర్రర్‌లో చూసుకోవాలి. మన పక్కకి ఏమున్నది అది అటే మన వెనక నుండి ఏమొస్తుందని చూసుకుంటా తిప్పాలి. చూడు ఎంత ఈజీగా చాలా ఈజీగా ఫస్ట్ ఓపెన్ ప్లేస్ ఉన్న కాడ కార్ తీసుకపోయి నేర్చుకోండి. ఇప్పుడు మనం రివర్స్ నేర్చుకోవాలి. రివర్స్ తీయడం చెప్తా. ఇగో రివర్స్ బటను మన రైట్ సైడ్ ఒత్తి కిందికి ఉంటే రివర్స్ బటన్. కొన్నిటికి అయితే మానిటర్ ఉంటుంది, కొన్నిటికి మానిటర్ ఉండదు. సైడ్ మిర్రర్లో అయితే చూసుకోవాలి. సైడ్ మిర్రర్లో చూసుకొని రివర్స్ గేర్ వేసుకోవాలి. రివర్స్ గేర్ వేసుకొని చూడండి మెల్లగా క్లచ్ ఒత్తి రివర్స్ గేర్ వేసిన మెల్లగా క్లచ్ తీస్తా అంటే కార్